ఎంత అయింది బిల్లు? 1000 రూపాయలు సార్. 200? అవును సార్. ఓకే సార్. సరేనా? థ్యాంక్ యూ సార్. వ్యాన్లో అనుకుంటా. అమ్మాయిలు రే సీను, లోపల అమ్మాయిలు రా. రే లోపల 2 అమ్మాయిలు ఉన్నారు. తీరా, తొందరగా తీరా. తీరా. కొట్టు కొట్టు కొట్రా. అన్నా, అమ్మాయిలు పారిపోతున్నారన్నా. అమ్మాయిని తీసుకుని పారిపోతున్నారన్నా. అన్నా పదనా పదనా. నా కొడుకులు చంపేయండి. రే గ్యాంగ్ రా. షిట్. పద. అరే సంజయ్, వాళ్ళు కనిపించారా? లేదన్నా, అడవంతా తిరిగాం, తప్పించుకున్నారన్నా. ఎట్లయినా వాళ్ళని వదలొద్దు. పదండి, పట్టుకుందాం. సరేనా? పదండి. సావిత్రి, 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 అక్క, అక్క, సావిత్రి, అక్క, సావిత్రి, సావిత్రి, నువ్వు కనబడకపోయేసరికి ఎంత బాధపడ్డానో తెలుసా? అక్క, సావిత్రి, నాకు భయం వేస్తుంది. పద పద, సరిపద, తొందరగా పద. బస్ అయిపోయిందో అయిపోయింది. మీకు మాకు ఏ శత్రుత్వం లేదు. ఆడవాళ్ళు మా వాళ్ళు, మాకు అప్పగించండి, వెళ్ళిపోతాం. మీరు వచ్చింది వీళ్ళ కోసమా? వీళ్ళు మీ వాళ్ళ? అవును, మా వాళ్ళే. మీ వాళ్ళైతే తీసుకెళ్ళండి బ్రో.
దయచేసి మమ్మల్ని కాపాడండి. వీళ్ళెవరో మాకు తెలియదు. మీకు దండం పెడతాం. వీళ్ళు మమ్మల్ని మా ఊరు నుంచి ఎత్తుకొచ్చారు. కాపాడండి, మమ్మల్ని రక్షించండి. చెప్తుందిరా. మీకు దండం పెడతాం. మమ్మల్ని రక్షించండి, మమ్మల్ని రక్షించండి. హలో బాస్, ఒక్క నిమిషం. ఏదో తేడా జరిగింది. ఒక ఆడపిల్ల భయపడి వణుకుతూ నా వెనక నిల్చునిందంటే తనకు పెద్ద ఆపదలో ఉన్నట్టు అర్థం. అదే ఆడపిల్ల తనని కాపాడమని రక్షించమని ప్రాధేయపడుతుంటే తనొక సమస్యలో చిక్కుకునిందని, తన ప్రాణానికి ముప్పు ఉందని అర్థం. ఎవరు తన ప్రాణానికి ముప్పు కలిగించేదెవరు? నువ్వా నువ్వా నువ్వా? అన్నా వాళ్ళతో మాట్లాడిందన్నా రానా? హలో ధను అన్న, ఈరోజు మా సీన్ అన్నకి మీ జిమ్ రమేష్ అన్నకి ఫైట్ తెలిసే కదా. ఈ ఫైటింగ్ లో ఎవరు గెలుస్తారో తెలుసా? ఖచ్చితంగా ఈ పందెంలో మా అన్న రమేష్ అన్న గెలుస్తాడు. పందెంలో మీ రమేష్ అన్నే గెలుస్తాడని మీకు నమ్మకం ఉంది కదా. దమ్ముంటే రమేష్ గెలుస్తాడని బెట్టి కట్టు. అబ్బచ్చా, అరే ఆ సీనుగాడు ఒక పుడింగు, వాడికో పిల్ల పుడింగు. మరి ఏంటి బెట్టు కట్టాలా? కడతాం. మా రమేష్ అన్న మీద బెట్టు కడతాం. సీనుగాడు రమేష్ అన్నపై ఎలా గెలుస్తాడో చూద్దాం. రేయ్, వచ్చాడు చూడు. ఏడ్రా మీ పోటుగాడు? ఈ ఊర్లో ఉన్నాడా లేక నాతో పెట్టుకుంటే ఈ మట్టిలో కలిసిపోతానని రాత్రికి రాత్రే పారిపోయాడా? ఇంకెక్కడన్నా వాడు ఈ పేరు చెప్పగానే పాస్ పోసుకుని పారిపోయింటాడన్నా. నీ ముందు వాడెంతన్నా బచ్చా. వాడు చేసిన ఏదో పనికి మనం షేమ్ అవ్వాల్సి వచ్చింది. వాడి గురించి కొత్తగా చెప్పేదేముందిరా, ఎప్పుడు ఉండేదేగా. అయినా సీనుగాడు నిన్న చెప్పాడు కదరా ఫైటింగ్ రానని. మీరు ఎందుకు వచ్చారు? మరి నువ్వెందుకు వచ్చావురా? ఆ సీనుగాడు మనసు మార్చుకొని వస్తాడేమో అని వచ్చా. మేము అలా అనుకునే వచ్చాంరా. ఎక్కడ్రా మీ హీరో? ఆ సీనుగాడు నాతోనే పందెం కట్టి నాతో గెలుస్తానని చెప్తాడా? మా అన్న నువ్వేమీ చేయలేవు, మా అన్నే గెలుస్తాడు. ఆ మణిగాడు ఏంట్రా అలా రెచ్చిపోతున్నాడు? సీనిగాడు చేసే ప్రతి ఏదో పనికి సపోర్ట్ చేస్తున్నాడు కదా, అందుకే రెచ్చిపోతున్నాడు. ఒరే బచ్చా, మీ సీనుగాడిని ఒకే దెబ్బకి పండు పెడతా. మా అన్న నువ్వు పండ పెడతావో, నిన్ను మా అన్న పండ పెడతాడో చూద్దాం. అవునా? అయితే కళ్ళప్పగించి చూడు. ఈ రోజు ఆ సీనుగాడి బాడీలోని బోన్స్ అన్ని ఇరిగిపోయి ఎడ్డెక్కటం ఖాయం. చూద్దాం ఎవరు బెడెక్తారు. ఏమని నువ్వు ఆగరా. వాడి బడి చూసావా? నిన్ను సంకలో పెట్టి మడిచి బ్లడ్ జ్యూస్ తీసినట్టు తీస్తాడు. గమనం ఉండరా. వద్దు. సీనన్నా, 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 సీనన్నా. ఇప్పుడు జోడిగా
అన్న, 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 అన్న సారీ అన్న. అన్న నువ్వే పెద్ద ఫైటర్ అన్న, నీతో నేను ఫైటింగ్ ఏంటన్నా? నీ గురించి ఊరంతా అందరికి తెలుసు కదన్నా, నీతో నేను ఫైటింగ్ ఏంటన్నా? అన్న అన్న ప్లీజ్ అన్న, అన్న వదిలే అన్న, ప్లీజ్ అన్న, అన్న ప్లీజ్ అన్న, అన్న ప్లీజ్ అన్న అని నేనంటానని మీరనుకుంటే సరిపోద్దా? నేననుకోవాలి, ఈ సీనుగాడు అనుకోవాలి. అయినా రమేష్, ఆ భాస్కర్ గాడు నాకు ఇవ్వాల్సిన డబ్బులు ఇవ్వకపోతే వాడిని 4 పీకే. దానికే మీరందరు ఇంత ప్లాన్ వేసి నన్ను ఇక్కడి వరకు తీసుకొచ్చారు. ఒరే జిమ్ము రమేష్, ఎప్పుడో నేను చిన్నగా ఉన్నప్పుడు 4 చిన్నపిల్లలను కొట్టి ఊర్లో పెద్ద హీరో అయిపోయావు. ఇప్పటికీ అదే పేరుతో బతుకుతున్నావు. అయినా ఒకే ఊర్లో 2 హీరోలు ఉండటం ఏంట్రా? నాకు నచ్చలే. అయినా భాస్కర్ గారు చాలా మంచి పని చేశాడ్రా. నిన్నెప్పటి నుంచో ఉరికించి వీధుల్లో కొట్టాలని నాకెప్పటి నుంచో కోరికుంది. అది ఇప్పటికి నెరవేరింది. దీన్ని బట్టి నీకేమర్థమైంది? నువ్వు విలన్, నేను హీరో. ఏ సీను, బిల్డప్ లాపి ఫస్ట్ ఫైట్ కి రెడీయో కాదో చెప్పు. అందుకే వచ్చా కదరా బచ్చా. అయితే పందెం కాసిన 10,000 డబ్బులు కట్టు. నువ్విచ్చావు కదరా, మళ్ళీ నేనెందుకు ఇవ్వడం? ఎలాగైనా ఈసారి గెలిచేది నేనే. గెలుపు నాదే, డబ్బు నాదే. రేయ్, ఏంట్రా ఇందాక నుంచి ఎగస్ట్రాలు చేస్తున్నావు? అరే సీను, ఒరే రమేష్, నీకు బాడీ పెరిగింది కానీ బ్రెయిన్ పెరగలేదురా. మాట్లాడుతుంటే కొడతావేంట్రా? ఫైట్ కంటూ ఒక పద్ధతి, ఒక విధానం లేదా? నిన్ను కొట్టడానికి పద్ధతి విధానం ఎందుకురా బేవర్స్ నా కొడుకు? ఆ బచ్చాగాని కొట్టడానికి నువ్వెందుకనా? నేను చాలు, ఈ రోజు నీదే మట్టిలో తొక్కి పాడేస్తా. రారా. ఏయ్! ఏయ్! అది ఒరే సీను ఆపరా, ఆపు. అరే నువ్వే ఆపరా. ఒరే రమేష్ ఆపరా, ఆపు. అరే అయిపోయాడు. ముందే చెప్పా కదరా, హీరో ఎప్పుడు హీరోనే. ఊరిలో పెద్ద ఫైటర్ అని బిల్డప్ ఇచ్చావు కదా, ఇకపా. ఒరే సీన్గా, మిమ్మల్ని ఆపడానికి వస్తే నన్నే కొడతావా? నేనెక్కడ కొట్టాను? నువ్వే కదా మధ్యలో వచ్చింది. అంటే ఎవరు అడ్డం వస్తే అలానే కొడతావా? మీరే కదా మధ్యలో వచ్చింది. కొట్టరా, కొట్టు. నన్నే కొడతావా? నీ అంతు చూస్తారా? ఏంట్రా డల్లుకున్నారు? భాస్కర్ ని సీను గడు కొట్టాడన్నా. ఎందుకు? ఏదో డబ్బులు ఇవ్వాలని. భాస్కర్నే కాదన్నా, నిన్ను కూడా తిట్టాడన్నా. అవసరమైతే రమేష్ గాడిని కూడా కొడతా అని ఇష్టం వచ్చినట్టు మాట్లాడాడన్నా. అంతేకాదన్నా, ఆ రమేష్కి దమ్ముంటే నాతో కొట్లాటకొచ్చి గెలవమ్మను అని చాలా గర్వంగా మాట్లాడాడన్నా. అన్నా అదే కాదన్నా, వాడు నిన్నేమన్నాడో తెలుసా అన్నా? అన్నా
ఆ రమేష్ కి ఈ ఊరోళ్ళు భయపడతారు. ఈ సీనుగాడు కాదని చాలా ఎగస్ట్రాలు మాట్లాడాడన్నా. నువ్వంటే వానికి అసలు భయం లేదన్నా. అన్నా వాణ్ణి మాత్రం వదలొద్దన్నా, వాణ్ణి వదలొద్దన్నా. అంతేకాదన్నా, ఆ రమేష్ కి దమ్ముంటే నాతో కొట్లాడక రమ్మని చాలా గర్వంగా మాట్లాడాడన్నా. చూడు బావా ఎలా కొట్టాడాడు. బావా నీతో 10,000 బెడ్ కాస్తాడంటాడు. నీతో ఫైట్ చేసి నిన్ను ఓడిస్తానని బూతులు తిట్టాడు బావాడు. ఆ సీనిగాడు నాతోనే ఈ బాడీ బిల్డర్ రమేష్తోనే పెట్టుకుంటాడా? నా పేరు చెప్తేనే ఈ చుట్టుపక్కలున్న 10 వాళ్ళు ఉత్తపోసుకుంటారు. అట్లాంటిది ఆ బచ్చగాడు నాతోనే పందెం కాసి నన్నే ఓడిస్తానంటాడా? వాడంతు చూస్తా. రాయ్ ధనుంజయ్ అన్నా, ఆ సీనుగాడితో చెప్పు రేపు చెరువు గట్టుకు రమ్మన్నానని. వాడి సంగతి చూస్తా, ఎముకలు విరుస్తా నా కొడుకుని. అలాగే అన్నా, అలాగే అన్నా. ఇది నా మాటగా చెప్పండి, వెళ్ళండి. సరే బావా. ఒక్క దెబ్బకు సీనుగాడి మటాష్. మన ప్లాన్ వర్కౌట్ అయిందిరా. పదా. అమ్మా 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 అబ్బాబ్బా ఏంట్రా? అమ్మా ఆ, అమ్మా నాన్న లేడా? లేడ్రా, బయటికి వెళ్ళాడు పని మీద. మ్. అయినా నువ్వేంట్రా పొద్దుననగా ఏం తినకుండా వెళ్ళావు? అంత పనేంటి బయట? ఓ అద్దా, నా ఫ్రెండ్ని ఎప్పుడో డబ్బులు కావాలని అడిగా, వాడిప్పుడు తెచ్చిచ్చాడు, అందుకే వెళ్ళా. డబ్బుతో ఇప్పుడు అంత అవసరం ఏమొచ్చిందో? డబ్బుతో అవసరం లేకుండా ఎవరుంటారమ్మా? అది కూడా నిజమేలేరా. ఏదైనా పెట్టమ్మా. అయ్యయ్యో మర్చిపోయాను. ఇదిగో నాన్న తిను. ఆ, ఎప్పుడు తిన్నావో ఏంటో. అరే ఏంట్రా అంత హడావుడి? ఎప్పుడు చూసినా హడావుడేనా? ఆ, వేరే పని అది ఉందమ్మా, మళ్ళీ కాదురా, వస్తా. ఇంకో ఒరేయ్, నేను వస్తానమ్మా, మళ్ళీ వస్తా. వీడెప్పుడు ఇంతే, తిండే తినడు. తప్పకుండా పంపిస్తాను సార్. రేపు పంపిస్తాను, తప్పకుండా పంపిస్తాను సార్. ఏమే వీడి ఆటికి పోయిండో? బయటికి వెళ్ళాడండి. దున్నపోతులా తినడం, ఆంబోతులా తిరగడం, ఆ తప్పిన పరీక్షలు ఏమన్నా రాస్తాడంటే అది లేదు. రోజు రోజుకు సోంబేరి అవుతున్నాడు ఆ సోంబేరిగాళ్లతో చేరి. మీరెప్పుడు వాణ్ణి తిట్టడం తప్ప మీకు వేరే పని పాటేం లేదు. నా కర్మ, నా కర్మ. రేయ్ లేవరా. వచ్చాడ్రా. రేయ్ ఈ సీనుగాడు వచ్చాడ్రా. మీలో మీకు పోటీ కాదు, ఈ సీనుగాడు తాడి గెలవండి, అదే ఆట అంటే. ఇంతకీ ఎంతెంతరా? నీ దగ్గర ఎంతనే చెప్పు. నన్నే తక్కువ అంచనా వేస్తారా? ఈ సీనుగాడిని తక్కువ అంచనా వేస్తారా? ఈసారి మిమ్మల్ని ఒక్క ఆట కూడా గెలవనేమను. మీ దగ్గర ఉన్న డబ్బులు మొత్తం గెలుస్తా, చూడండి. 500. ముక్కలు కడవనిట్రా. షో. 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 పోనీ లేని ఫస్ట్ ఆట గెలవనిచ్చాం. ఈ ఆటలో మా మీద నువ్వు గెలవలేవు. ఈ ఆటలో మమ్మల్ని ఓడించేవాడే లేడు. గెలవలేకపోతున్నానండి. ఈ పేకాట ఎన్నిసార్లు అన్నా గెలవలేకపోతున్నానేంటి? ఈసారి ఎలాగైనా గెలవాలి. రే సీనుగా, హ్మ్? భాస్కర్ని కొట్టావంట? వాడు వాళ్ళ బావకెళ్ళి చెప్పాడు, చిన్నపిల్లని కాదు, దమ్ముంటే తనతో పందెం కట్టమన్నాడు రా రమేష్. రే సీను, నువ్వు రమేష్ అన్నను కొడితే 10,000 ఇస్తాడంట. వస్తావా ఏంటి? దమ్ముంటే రారా చూసుకుందాం. ఇప్పుడు కొట్టరా చూద్దాం. భాస్కర్ గాడిని కాదురా కొట్టింది, మా అన్నను కొట్టరా చూద్దాం, రమేష్ అన్నని. దమ్ముంటే రారా. రారా, దమ్ముంటే రారా చూసుకుందాం. రారా పదారా. చూద్దాం.